బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనందరం కలిపి ఉండాలని కోరుకుంటూ ఈరోజు లాగ్ స్టార్ట్ చేసానా, దేవుని కోరుకుంటూ ఈరోజు లాగ్ స్టార్ట్ చేసానా, దోస్తో ఏదో ఒకటి చేయాలి కదండి. నిన్నే చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా, కాకపోతే నిన్న నాకు కొద్దిగా చెయ్యాలని మూడు అనిపించలేదు. ఏదో హోటల్ నుండి తెచ్చాను. ఈరోజు మూడు కొద్దిగా బాగానే ఉంది, చేద్దామని చెప్పి చేస్తున్నాను అన్నమాట. అది దోశ ఎవరికి తెలియదేం కాదు. నేనేం చేశానంటే బియ్యం, నెక్స్ట్ బియ్యం, మినప్పప్పు, శనగపప్పు, సగ్గు బియ్యం, అటుకులు, మెంతులు, అంతే ఇవన్నీ కలిపి నానబెట్టి చేశానండి. దోశ సాఫ్ట్గా వస్తున్నది, బాగుంది కూడా. అందుకే వీడియో చిన్న చేద్దాం, పెద్దది అక్కర్లేదు, చిన్న వీడియో చాలు. మొన్న వీడియోకి మాత్రం కాఫీ ఫిల్టర్ దానికి చాలా వ్యూస్ వచ్చాయండి. నాకు అవి చాలా ఎక్కువ వ్యూస్. ఎందుకంటే నేను ఇంకా కొత్తగా స్టార్ట్ చేశాను, ఇంకా నాకు అంత నేను జనాల్లోకి పబ్లిసిటీ అవ్వలేదు కాబట్టి నాకు వచ్చిన వ్యూస్ చాలా ఎక్కువనే నేను అనుకుంటున్నాను. ఇలాగే మీరు నాకు సపోర్ట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి నా వ్యూస్ పెంచుతూ ఉంటే నేను అందరంత స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నాకు ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ అండి. ఎందుకంటే పబ్లిసిటీయే ఓన్లీ, ఏదో డబ్బులు వచ్చేస్తాయని. ఇది కూడా తావా నాన్ స్టిక్ ఇంకోటి తీసుకోవాలండి. చేయగా ఏదైనా సామెత తినగా గార్లు కూడా చేదుగా ఉంటాయి అంటారు కదా, ఆ టైప్లో ఇది చేసి ఇలా తయారైంది. అందుకని మీరు నాకు ఏ విషయం చెప్పాలి. ఇప్పుడు దోశలు ఏంటంటేనండి, మనం వేస్తూ ఉంటే వచ్చేస్తూ ఉంటాయి అనుకోండి, మనకి ఇంట్రెస్ట్ వస్తుంది చెయ్యాలి అని. అంతేగాని పీక్కుంటూ లాక్కుంటూ, అసలు నా ఇంట్లో ఉన్నవన్నీ నాన్ స్టిక్ తావసే, అన్నీ ప్రెస్టేజ్ కంపెనీ ఎక్కువ అన్నీ కూడాను. కానీ ఒకటే సమయానికి పనిచేయటం లేదు. ఒకటేమో చపాతీ పానంలో తయారైంది. ఇలాగే ఉన్నాయి ఇంటి నిండా. అది క్యాస్ట్ ఐరన్ తావాలు చాలా ఉన్నాయి నా దగ్గర. కాకపోతే ఇంక మరి ఇది ఎప్పుడు కొద్దిగా వస్తున్నది అని చెప్పేసి ఇది పెట్టాను అన్నమాట. వింటున్నారా? అది ఇంకేంటండి విషయాలు. 2 రోజుల క్రితమే పెట్టాను కదా వీడియో, చాలామంది చూశారు. నాకైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, నా MBA సర్టిఫికేట్ వచ్చినప్పుడు కూడా నేను అంతలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకు చాలా సరదా వేసిందండి. అన్ని వ్యూస్ వచ్చాయి. అన్నీ అంటే 100లో వచ్చాయండి. అది నాకు ఎక్కువే. ఎప్పుడు కొత్త స్టార్టింగ్ ఎవరికైనా సరే తక్కువే వస్తాయి కదా వ్యూస్. అలా చేయగా పబ్లిసిటీ పెరుగుతుంది. ఇప్పుడు చేసే వాళ్ళందరూ లక్షల్లో వస్తున్న వ్యూస్ వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ABCDలతో స్టార్ట్ అయిన వాళ్ళే కదా, ఒక్కసారి జడ్డుకి వెళ్ళిపోలేదు కదా. అది కొంతమంది కొన్ని రకాలుగా ఏవేవో చెప్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. నాకు కొన్ని నచ్చవండి అది. కాకపోతే అలా చూస్తాను, ఏదో టైం కోసం అన్నప్పుడు. నాకు చాగంటి గారివి ఇదేంటి ఆయన ఇంకొక ఆయన ఉంటారు, ఆయనవి ఈ ప్రవచనాలు వీళ్ళు చెప్పే మాటలు నాకు చాలా ఇష్టం అండి. అవి ఎక్కువ యూట్యూబ్లో చూస్తాను. ఎందుకంటే అవి మన డైలీ లైఫ్లో మనకు సంబంధించిన విషయాలే చెప్తారు వాళ్ళు. గరికిపాటి ఆయనవి చాలా బాగా చెప్తారు వాళ్ళు. మీరు చూస్తూనే ఉంటారేమో లేండి. ఏదైనా గిన్నెలోకి తీద్దామంటే మొత్తం అంతా ఆయిల్ అయిపోతుందండి. అందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే దీంతో వాడేస్తున్నాను. ఏకంగా అదే ఓపెన్ చేసి ఆయిల్ అదే ఇచ్చేసేస్తాను అనమాట. అది మీకు ఇవన్నీ తెలియవా ఏంటి అని కాదండి, ఏదో నా తృప్తి కోసం నా స్టైల్లో నేను ఎలా చేస్తాను. తర్వాత చట్నీ కూడా ఏంటంటే పల్లీలు వేచేసి, అలాగే పచ్చిమిరపకాయలు వేచేసి, నెక్స్ట్ వేచిన శనగపప్పు ఉంటుంది కదా, పుట్నాల పప్పు, అది కొద్దిగా వేసి, జీలకర్ర వేసి, ఉప్పు వేసి, అంతే దాన్ని చట్నీ చేసేస్తాం. నాకైతే చట్నీతో పని లేదండి. నాకు ఆవకాయ ఉంటుంది, దబ్బకాయ ఉంటుంది, చింతకాయ ఉంటుంది, అన్ని పికిల్స్ ఉంటాయి నా దగ్గర. నేను ఏ పికిల్తోటైనా తినేస్తాను. నాకు అలా అయితేనే ఇష్టం. నాకు ఈ వేరుశనగ పల్లీల చట్నీ ఎందుకో నచ్చదండి అస్సలు. అది గ్యాస్ కూడా ఫామ్ అవుతుంది పడలేని వాళ్ళకి. అయితే వేరుశనగ పల్లీల చట్నీ చిన్నపిల్లలకి పర్వాలేదు రండి కానీ చెప్తున్నాను. అందుకని నేనైతే అది ప్రిఫర్ చేయను.
మరి వీళ్ళు ఊరుకోరు కదా. ఒక్కొక్కసారి ఇలా పొయ్యిగానే అలా వచ్చేస్తాయండి దోశలు. మరి అది ఎలా వచ్చేస్తే తెలియదు. 5 నిమిషాల్లో అవ్వాల్సిన పని 2 సెకండ్స్లో అయిపోతుంది ఒక్కొక్కసారి మనం ఎంత చేసినా ఏదో ఒకటి అక్కడ లోపం కనబడుతూనే ఉంటుంది. మరి ఏంటది? అప్పటికి నాన్ స్టిక్ వాడతాను. వింటున్నారా? లేకపోతే ఇది బాగోలేదు. నేను ఇక్కడ చేస్తాను కదా, కిచెన్లో చేయను. నాకు ప్రతిదీ తెచ్చుకోవాలంటే అక్కడికి వెళ్ళి కొద్దిగా కష్టమే. ఒక్కొక్కసారి కొద్దిగా గోధుమ నొప్పి వేసినా కూడా బాగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. ఒక్క నిమిషం ఉండండి, నేను గోధుమ నొప్పి వేసేటప్పుడు చేస్తాను. ఒకసారి ఈ దోశలు అంటుకుంటున్నాయి అనుకోండి. చిన్న టిప్పు నాకు తెలిసింది ఏంటంటే, కొద్దిగా గోధుమ నొప్పి వేసాం అనుకోండి, క్రిస్పీగా వస్తాయి, అంటుకోకుండా కూడా వస్తాయి. అది ఎంతమంది తెలుసో తెలీదో నాకు తెలియదు. నాకు తెలిసిన టిప్పు అయితే నేను చెప్పాను. అంటుకుంటున్నాయి అంటే కొద్దిగా బియ్యం తక్కువే నాకు తెలిసి. అంటే నేను సగ్గు బియ్యం, అటుకులు అవన్నీ కూడా వేసాను కదా, దానివల్ల ఏంటంటే బియ్యం క్వాంటిటీ తగ్గింది. కొద్దిగా మినప్పప్పు ఒకటి వేసాను, ఇవన్నీ మెంతులు ఒకటి వేసాను, ఇవన్నీ మెత్తదనమే కదా. బియ్యం ఒకటే అందులో కొద్దిగా మీకు క్రిస్పీనెస్ని ఇస్తుంది. అది నేను ఏం చేశానంటే తక్కువ వేసాను కొద్దిగా. చూద్దాం. ఇప్పుడు ఇందులో ఇది కలిపాను, నేను గోధుమ నొప్పి కలిపాను, అదే బొంబాయి రవ్వ. ఎలా వస్తుందో చూద్దాం. మళ్ళీ ఫ్లేమ్ ఎక్కువే పెట్టాను, 700 పెట్టాను. అదండి, ఇంకేంటి సంగతులు. ఉదయమే క్లీన్ చేసాను స్టవ్. ఇప్పుడు చూసారా, మనం గోధుమ నొప్పి కలిపాక కొద్దిగా బెటర్ కదా ఇందాక దోశ మీద. అదనమాట. ఎప్పుడైనా మీకు పట్టు అంటుకుంటుంది, రావటం లేదు అంటే ఈ టిప్పు ఉపయోగించండి. ఏం కాదు, గోధుమ కొద్దిగా కలపండి, ఒక 2-3 స్పూన్లు కలిపితే చాలు. ఆ క్రిస్పీనెస్కి వచ్చేస్తుంది అన్నమాట దోశ. ఇప్పుడు హోటల్లో తెచ్చేసుకోలేక కాదు, రోజు తింటే అది కూడా అసమే కదండి. హోటల్లో తినడం కూడా అందరూ అదే అంటున్నారు, హోటల్లో తినద్దండి, అది రోజు అలా మీరు డబ్బులు కేర్లెస్గా తెప్పించుకుంటారు, కానీ అది మంచిది కాదు హెల్త్కి అని చెప్పి. మొన్న కూడా ఒంట్లో బాగాలేదు కదా అసలు. నా మొహం కూడా చూసారా, కాకిగా బొట్టు ఏమీ పెట్టుకోలేదు, అందుకోసం నీరసంగా ఉన్నట్లు. చూసారు, చూడండి ఎంత బాగా వచ్చేసిందో లేచి. ఇలాగే వచ్చేస్తాయి. మీకు కొద్దిగా బొంబాయి రవ్వ కానీ కలిపారంటే పిండి ఎప్పుడైనా మనకు రావటం లేదు, ఇబ్బంది పెడుతుంది అన్నప్పుడు కొద్దిగా బొంబాయి రవ్వ కలిపి చూసి ఇలా చేయండి, మీకే తెలుస్తుంది ఎంత బాగా వస్తాయో. అది 700లో పెట్టినా సరే ఇది హీట్ అందుకోవటం లేదు, ఎందుకంటే ఏసీలు ఇవన్నీ వేస్తాను, ఆ చల్లదనానికి ఇది అందుకోవటం. ఇలాగే చేస్తానంటే ఏంటంటే ఈ రోజుకి మరి ఇంకా నేను ఈ వీడియో క్లోజ్ చేసేస్తానండి. చిన్నగా తీస్తాను ఏదో షార్ట్లో, అది ఎందుకంటే తోచడం లేదు. సర్లే చిన్నది ఎలాగో పోస్తున్నాను కదా, తీస్తున్నప్పుడు మనకి మీకు ఒకటి గమనించండి, తీస్తున్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, చేయాలి, చూపించాలి, వాళ్ళకి బాగా చూపించాలి, చేయాలి అని. అదే మనం మామూలుగా వీడియో లేకుండా వితౌట్ వీడియోతో మన ఇంట్లో మనం చేసుకున్నప్పుడు ఎలా వచ్చినా పర్వాలేదులే అన్నట్లా ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉండదు. అది మెయిన్ అన్నమాట. దానికోసమైనా వీడియో చేసుకోవాలి. నేను రేపు మార్నింగ్ వీడియో కూడా వీలైతే చేస్తాను. మార్నింగ్ అయితే ఎక్కువ చేస్తానండి, చట్నీస్, కర్రీస్ రకరకాలు చేస్తాను. అవి తీయడానికి చూసుకోకుండా నేను చేసేస్తున్నాను అన్నమాట, ఏదో నాకు తోచినట్లేదు. చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇలాగే వస్తాయండి క్రిస్పీగా, మనకి కూడా టైం సేవ్ అవుతుంది, దోశలు కూడా తొందరగా అయిపోతాయి.
అయితే ఈ రోజు తెప్పించాను అమెజాన్ నుండి. కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్నాను, 1,00,000 రూపాయలు పెట్టని చెప్పాను కదా. ఇదేంటంటే 6 ప్యాక్ అనమాట. 1 2 3 4 5 6 ఉంటాయి ఒక బాక్స్లో, 6 ఆఫ్ సెట్. దీనికి 800 ఎంత తీసుకున్నాడో సరిగ్గా గుర్తులేదు నాకు. ఫోన్పేలో చేయిస్తాను. ఇవేంటంటే ఏమైనా పెట్టుకుని లోపల మనం మూత పెట్టేసి ఇలా బాక్స్ పాడంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్ పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో నేను మ్యాట్స్ తీసుకున్నాను, కవర్లు తీసుకున్నాను. ఎందుకంటే అన్ని వేల రూపాయలు ఫ్రిడ్జ్ కదండి, 1,00,000 రూపాయలు అంటే తక్కువేం కాదు కదా. అన్ని వేల రూపాయలు ఫ్రిడ్జ్ పాడైపోతుందని చెప్పి తీసుకున్నాను అన్నమాట. మార్నింగ్ వచ్చి అమెజాన్ నుండి. ఇంకా అమెజాన్లో బోల్డ్ ఆర్డర్. మీరు ఏం చేస్తారంటే నా వీడియో ఇప్పుడు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అది నాకు చాలు. మీరిచ్చే బలం నాకు అది, ఓకేనా. ఇంతవరకు మనం వచ్చాము అంటే ఎంతో కొంత నా వీడియోలు మీకు నచ్చే ఉంటాయని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఆ మాత్రం వ్యూస్ కూడా రావు కదా. అందుకోసం మీరు నా వీడియో ఎలా ఉన్నా సరే చూసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. మన ఛానల్ మీ వల్ల అలాగ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. అది అయితే ఈ రోజుకి నేను దోశ ఇంతే. బాయ్ అండి, బాయ్, గుడ్ నైట్, బాయ్.